యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ రెండవ రాకడ ఆలస్యం అయితే ఎందుకు బాగుండు అనుకుంటారంటే శ్రమల మూలంగా, బికాస్ ఆఫ్ ద ట్రిబులేషన్ దట్ ఈస్ ఇన్వాల్వ్. మనకు ఇంకో భయం ఏంటంటే విడిచిపెట్టబడతామేమో. ఫస్ట్ ఆయన ఎవరి కోసం వస్తున్నాడు అనే పాయింట్ వీ షుడ్ అండర్స్టాండ్. దోస్ హూ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిమ్, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి కోసం వస్తున్నాడు. మనం ఎత్తబడతామా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే, ఆర్ యూ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్? If you can answer yes to that question, then what will happen is that you will prepare and then you are very likely to be raptured. So if you are not eagerly waiting or if you don't care, 10 మంది కన్యకలు ఉన్నారు. కన్యకలు అంటే ఏంటి? Virgins. What it means? They are leading holy life. They are all of them are believers. All of them had oil. All the lamps లో నూనె ఉంది, అంటే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నారు. Their lamps were actually burning. అవన్నీ వెలుగుతూ ఉన్నాయి. పెళ్లి కుమారుడు రాకడ కనుక బహుశా ఒక 2 గంటల ముందు 3 గంటల ముందు వాళ్ళు నిద్రపోక ముందు కనుక అయ్యుంటే వీళ్ళందరూ 10 మంది వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. జస్ట్ కొంచెం ఆలస్యమైంది కాబట్టి, వీళ్ళు పడుకున్నారు కాబట్టి వీళ్ళకి మిస్ అయిపోయారు. దోస్ హూ ఆర్ రెడీ, సిద్ధముగా ఉన్నవారు పెళ్లి కుమారుడితో కూడా వెళ్ళిరి అని ఉందట. సో ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ దెన్ యూ వోంట్. సో you really need to have clear understanding of that.